వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ లభిస్తుందా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. జైలులో 50 రోజుల నుంచి ఉంటున్న పిన్నెల్లి అనుచరుల్లో ఆందోళన నెలకొంది. పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల కేసులో జూన్ 26న అరెస్ట్ అయిన పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై కోర్టులో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైకోర్టులో పిటిషన్పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసుల తరపున ప్రత్యేక న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. అశ్విని కుమార్ తన వాదనల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను జస్టిస్ మల్లికార్జునరావు కొట్టివేశారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బెయిల్ పిటిషన్లు ముందుగా విచారించిన న్యాయమూర్తి తర్వాత దాఖలయ్యే పిటిషన్లను కూడా విచారించాలనే అంశాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. పిన్నెల్లి తరపున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రస్తుత కేసులో వర్తించవని, రోస్టర్ ప్రకారం ప్రస్తుతం ఉన్న కోర్టులోనే విచారణ జరగాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పార్టీల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ పిటిషన్ దాఖలు చేసిన వ్యాజ్యాలు ఏ బెంచ్లో విచారణ జరగాలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తదుపరి విచారణకు ఈ నెల 14వ తేదీకి వాయిదా వేశారు. బెయిల్ వస్తుందని ఎంతో భావించిన పిన్నెల్లి, అతని అనుచరులు మళ్లీ నిరాశకు గురయ్యారు. బుధవారం జరిగే విచారణలో అయినా పిన్నెల్లికి అనుకూలంగా తీర్పు వస్తుందో లేదో చూడాలి.